హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి ఖర్చులతో సహా 15.5 అండి. ఇది అంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ వచ్చేసి 14.5, ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం అండి. కింద 15.5 మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ వచ్చేసి 35 సైజ్ అండి. ఓకేనా, 35 సైజుకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇటు కూడా 6 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నానండి. 7 ఇంచులు తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 35లో బై 4 చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నానండి. నడుము వచ్చేసి 32లో బై 4 చేస్తే 8 వచ్చింది. 8కి ప్లస్ 1 ఇంచు యాడ్ చేసి 9 ఇంచెస్ పెట్టానండి. ఎందుకంటే డాట్స్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచులు. ఇక ఎల్ షేప్ దగ్గర ఒక టుంబా పెట్టుకొని మన షోల్డర్ కుట్టు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటే 8.5 రావాలండి. నాకైతే ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 అండి. ఈ కస్టమర్ది నాకైతే 8.5 మ్యాచ్ అయిందండి. ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ డీప్ వచ్చేసి 6.5 తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇటు కూడా 3 ఇంచులు ఉందో చూసుకొని ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. 6.5 పెట్టుకున్నానండి ఫ్రంట్ నెక్ డీప్. బ్యాక్ నెక్ డీప్ 7 ఇంచెస్ పెట్టానండి. ఇలా బాక్స్ డ్రా చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేసుకోండి. నేనైతే లీఫ్ షేప్ డ్రా చేస్తున్నానండి. ఇలా హ్యాండ్తోనే డ్రా చేసుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు డాట్స్ కోసం నడుము లూజ్లో ఇలా టేప్ను సగానికి ఫోల్డ్ చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచు డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టానండి. ఇలా మార్క్ చేసుకోండి. డాట్ వేసుకుంటే బాగుంటుంది. వచ్చేసి ఈ లైన్స్ ఒకసారి లైన్ డ్రా చేసుకోండి. ఖర్చులు 2 ఇంచులైనా 1.5 ఇంచులైనా ఓకే అండి, మీ చాయిస్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1/2 ఇంచ్ అనేది లోతు తీసానండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నెక్స్ అయితే కట్ చేసుకోకండి. నెక్స్ట్ కట్ చేసుకోకండి. మనం మెయిన్ పీస్ మీద నెక్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు కట్ చేసుకుందామండి. ఇది జారిపోయే క్లాత్ ఉందండి, మెయిన్ క్లాత్. అందుకని నెక్ ఇప్పుడు కట్ చేయకండి, మొత్తం జారిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది నెక్ కట్ చేస్తే. ఈ కింద వచ్చేసి మన నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ డ్రా చేసుకోండి. మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి నడుము దగ్గర. వచ్చేసి బ్యాక్ పార్ట్ మాత్రం లోతు అయితే కట్ చేసుకోకండి. బ్యాక్ పార్ట్ మొత్తం అట్లా కట్ చేసుకొని లోతు తర్వాత సపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసినాక మనం తీసుకుందామండి. లోతు కట్ చేసుకుంటే అయిపోతుంది. వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేద్దామండి. టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకొని మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా పడేటట్టు ఇలా ట్యాప్ చేసుకోండి. చాక్ పీస్ మార్కింగ్ ఇటు సైడ్ కూడా పడిపోతుంది. మనకు కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా మార్కింగ్ ఎలా ఉందో అలా చాక్ పీస్తోని తిక్కుగా డ్రా చేసుకోండి. నెక్ కట్ చేస్తలేం కాబట్టి 2 సైడ్స్ మార్కింగ్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. నెక్ కట్ చేస్తే ఇలా మార్కింగ్ అవసరం లేదు మనకి. వచ్చేసి లోతు తీసుకోండి, ఫ్రంట్ పార్ట్ లోతు. కింద అనేది ఇప్పుడు నడుము దగ్గర అయితే క్రాస్ తీసాం కదా, అక్కడ 1 ఇంచ్ పైకి, అది ఇప్పుడు కట్ చేసుకోకండి. మనం బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ డీపు నెక్ విడుతు ఇక్కడ మార్కింగ్ చేసుకుందామండి. 3 ఇంచులు నెక్ విడుతు. నెక్స్ట్ వచ్చి నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి.
ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ షేప్ తీసుకున్నానండి నేనైతే. ఇట్లా రౌండ్ షేప్ తీసుకోండి కరువు. ఇలా ఎడ్జెస్ ఈక్వల్ ఉండేటట్టు సెట్ చేసుకొని నెక్ కూడా ఇప్పుడు కట్ చేయకండి, తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు కూడా ఈ నెక్ ఇటు సైడ్ కూడా పడేటట్టు ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి చాక్ పీస్ మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా పడిపోతుంది. మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. బిగినర్స్ అయితే ఇలా చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది వర్క్. నెక్ కట్ చేయలే కాబట్టి ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేయకండి. వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఓకేనా, ఎక్కడికక్కడ మార్కింగ్ చేసేసుకొని పెట్టుకోండి బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ డబల్ ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఇది పఫ్ హ్యాండ్స్ అండి, కానీ నేను లైనింగ్కి పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకోలేనండి, జస్ట్ మెయిన్ పీస్కే పఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఇది ఎక్స్ట్రా అన్ని ఈక్వల్గా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ మార్క్ చేసుకుందామండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్, ఖర్చుల కోసం 9 ఇంచెస్ అండి. మొత్తం పైన కింద ఖర్చులు కావాలి కాబట్టి 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేనైతే. ఇలా మార్క్ చేసుకొని అటు సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్ లైన్ కోసం. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ అండి. ఇది 8.5 కదా ఆర్మ్ డౌన్ లూజు, 3 పెడితే సరిపోతుందండి. అందరికి ఒకటే ఆర్మ్ డౌన్ అనేది ఒకటే పెట్టకండి, ఒకటే పెడితే ఏంటంటే టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం అవుతుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 అండి. ఇక్కడ నుంచి కార్నర్ నుంచి ఇలా క్రాస్గా 8.5 పెట్టి 2 ఇంచులు ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, 2 ఇంచులు ఖర్చు కోసం అండి. కానీ ఇక్కడ నుంచి ఎవరికైనా 1 ఇంచ్ అండి. కార్నర్ నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఇలా చేతితో తీసుకోవడం నేర్చుకోండి. బై హ్యాండ్తో అయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకొని ఇలా హ్యాండ్లో తీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవడమే అండి. మెయిన్ పీస్కి పఫ్ యాడ్ చేశానండి. దీనికి పఫ్ అనేది కట్ చేసుకోలేదండి, ఎందుకంటే తక్కువ ఉంది కదా. బెలూన్ హ్యాండ్స్ పెట్టానండి ఈ ఫ్రాక్కి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఓకేనా, ఇప్పుడు సైడ్కు జాయింట్స్ పడతాయి కదా, జాయింట్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి శారీ అండి. ఇది శారీని లాంగ్ ఫ్రాక్ లెక్క డిజైన్ చేస్తున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని సెట్ చేసుకోండి. ఒకసారి మనది లైనింగ్ పీస్ కట్ చేసాం కదా, అది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ సగాన్ని కట్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకున్నానండి, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోండి. అది జారిపోతుంది కదండి, 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టి కట్ చేసుకోండి. ఓకేనా, ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చుట్టూ చూసుకొని కట్ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే, లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం నేను
పఫ్ పెడతా అన్నా కదా, ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైకి ఒక ఫోల్డ్ చేయండి. ఇలా చూపిస్తున్నా అలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ హైట్ అనేది సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ హైట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఇది జారిపోయే క్లాత్ కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. శారీనే కాబట్టి క్లాత్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, ఇలా చూసుకొని కట్ చేసుకోండి. బాటం పార్ట్కి వచ్చేసి కుర్చీలు పెడుతున్నానండి నడుము దగ్గర. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. చాలా బాగా కుట్టావక్క అని కూడా కామెంట్ చేశారు. నా పద్ధతిలో కట్ చేసి నా పద్ధతిలో స్టిచ్చింగ్ చేయండి. కంపల్సరీగా చాలా ఈజీగా కట్ చేసి కుట్టేయచ్చు మీరు కూడా. ఎక్కడికక్కడి సపరేట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సారీ ఇంకా ఇప్పుడు కుర్చీలు అనేవి ఇలా పెట్టుకోవాలండి మనం, బెలూన్ హ్యాండ్స్ కాబట్టి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ కోసం ఫోల్డ్ చేసుకుందామండి. శారీని ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసి హైట్ చూసుకుందామండి. హైట్ వచ్చేసి పైన ఎడ్జెస్ ఈక్వల్ లైన్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని కింద ఫోల్డింగ్ కోసం పైన ఖర్చుల కోసం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. మీ ఎగ్జాక్ట్ మార్కింగ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం కింద ఫోల్డ్ చేస్తాం, పైన జాయిన్ చేస్తాం కాబట్టి. ఇది జారిపోయే క్లాత్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధానంగా కట్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చూపిస్తానండి. లైనింగ్ కూడా కుర్చీలు పెడుతున్నానండి. కస్టమర్ అయితే కుర్చీలో పెట్టమన్నారు. లైనింగ్ కూడా మెయిన్ పీస్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. 2 ఇంచెస్ తక్కువ ఉండేటట్టు చూసుకొని మన ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా. ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేస్తాం, 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. పైన 1/2 ఇంచు ఖర్చుల కోసం కుట్ల కోసం చూసుకొని మీకు ఎంత కావాలనో అంత మార్కింగ్ చేసుకోండి. నేనైతే లైనింగ్ కోసం 2 మీటర్స్ తీసుకున్నానండి. మీటర్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నానండి. బాడీ పార్ట్కి వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఫ్రాక్ చాలా బాగుంది అక్క అని. తను ఎలా అనుకుందో అలానే కుట్టించానంట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలా కుర్చీలు పెట్టుకోవాలండి. లైనింగ్ కూడా చేసి మెయిన్ పీసు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సపరేట్ చేసుకుందామండి. శారీ వచ్చేసి బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ దాకా ఉందండి. కుర్చీలు చాలా వచ్చాయి. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.